Hello everyone. So all my dear students, class 10 students, English లో creative writing లేకపోతే discourses, minor discourses and major discourses లో అడిగేది ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటి ఒకసారి చూద్దాం. ఓకే, సో ఆల్రెడీ దీని మీద నేను ఒక లైవ్ సెషన్ తీసుకున్నాను, ఎక్స్ప్లెయిన్ చేశాను, పీడిఎఫ్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో మీకు పీడిఎఫ్ అవైలబుల్ గా ఉంది, అది కూడా మీరు చూడొచ్చు. ప్రతి ఒక్క డిస్కోర్స్, లెట్ ఇట్ బి మైనర్ ఆర్ మేజర్, దాని ఫార్మాట్ ఏది, దాని లేఅవుట్ ఏది, అది మీరు చూడొచ్చు. ఓకే, సో దిస్ ఐ విల్ బి ఎక్స్ప్లెయినింగ్ యూ. ఫస్ట్ మన పేపర్ ప్యాటర్న్ ఏంటి? సో తెలంగాణ స్టూడెంట్స్ అందరూ చూడండి, మీకు క్వశ్చన్ నంబర్ 14 ఏదైతే ఉంటుంది అది ఒక మేజర్ డిస్కోర్స్ అడగడం జరుగుతుంది. అలాగే క్వశ్చన్ నంబర్ 15th అండ్ 16th అనేది మైనర్ డిస్కోర్స్, 5 మార్క్స్ ఈచ్, అండ్ మేజర్ డిస్కోర్స్ అనేది 10 మార్క్స్ ఈచ్. ఓకే, ఈ వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి, ఎందుకు అంటే నేను ఇంపార్టెంట్ డిస్కోర్సెస్, మోస్ట్ ఎక్స్పెక్టెడ్ డిస్కోర్సెస్ ఏదైతే మీ ఎగ్జామ్ లో మండే ఎగ్జామ్ లో ఉండొచ్చు అదే చెప్తాను. సో అది మీరు నోట్ డౌన్ చేయాలి, అండ్ సెషన్ పీడిఎఫ్ కూడా మీకు డిస్క్రిప్షన్ లో దొరుకుతుంది. ఓకే, సో లిసన్ ఎవ్రీబడి, డిస్కోర్సెస్ ఎప్పుడైతే మీరు రాస్తారు, మేజర్ డిస్కోర్స్ కానివ్వండి ఆర్ మైనర్ డిస్కోర్స్ కానివ్వండి, దట్ డిస్కోర్స్ షుడ్ బి రిటన్ ఆన్ అ ఫ్రెష్ పేజ్. ఓకే, మీరు అది ఒక ఫ్రెష్ పేజ్ లో స్టార్ట్ చేయండి. మైనర్ డిస్కోర్సెస్ అయితే ఖచ్చితంగా పెన్సిల్ తో ఒక బాక్స్ అయితే చేసేయండి, అది రూల్ అన్నమాట. అలాగే ప్రతి ఒక్క డిస్కోర్స్ కి ఒక పర్టికులర్ ఫార్మాట్ అనేది ఉంటుంది. మీరు ఆ ఫార్మాట్ లో రాసారు అనుకోండి, మీకు 2 మార్క్స్ ఓన్లీ ఫర్ ఫార్మాట్ ఉంటుంది. ఓకే, సో ఫార్మాట్ ఆర్ లేఅవుట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి, మేజర్ డిస్కోర్స్ ఏదైతే ఉంటుంది అది 10 మార్క్స్ కి అడుగుతారు. అయితే మినిమం 1.5 పేజ్ మీరు రాయాల్సిందే. ఓకే, మీరు 1 పేజ్ ఆర్ హాఫ్ పేజ్ రాస్తే కనుక అస్సలు మార్క్స్ అయితే ఇవ్వరు. మినిమం 1.5 పేజ్. కొన్ని క్వశ్చన్స్ లో ఎక్కువ రాయాలి ఉంటుంది కాబట్టి మనము 2 పేజెస్ వరకు రాయొచ్చు, మరీ లెందీగా కూడా రాయకూడదు డిస్కోర్స్ ని. ఓకే, నౌ యు సీ హియర్. సో ఇంకొకటి సీక్రెట్ టిప్ ఏంటంటే, కొంతమంది స్టూడెంట్స్ భయపడుతూనే ఉంటారు పాస్ అవ్వాలి ఇంగ్లీష్ లో. సో ఇంగ్లీష్ లో మీరు డిస్కోర్సెస్ పర్ఫెక్ట్ గా నేర్చుకోండి, 20 మార్క్స్ వచ్చేస్తుంది. పాస్ మార్క్ మనకు జస్ట్ 28 మార్క్స్ అంతే కదా. కానీ పాస్ అవ్వడం మన గోల్ కాదు, 80/80 తెచ్చుకోవడం మన గోల్ అన్నమాట. సో చూడండి, డిస్కోర్సెస్ మీరు ప్రాక్టీస్ చేస్తే పర్ఫెక్ట్ గా ఈజీలీ 20 మార్క్స్ తెచ్చుకోవచ్చు. నౌ యూ సీ హియర్, టోటల్ 11 డిస్కోర్సెస్ ఆర్ దేర్ విచ్ యూ హ్యావ్ టు ప్రిపేర్. కానీ మీరు ఈ 5 డిస్కోర్సెస్ ని ప్రిపేర్ అవ్వండి, ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ దేంట్లో, మేజర్ డిస్కోర్సెస్ లో. ఓకే, ఏం ప్రిపేర్ అయితే సరిపోతుంది అంటే ఇంటర్వ్యూ ఒకటి, కన్వర్సేషన్ అండ్ డిస్క్రిప్షన్, ఈ 3 దాంట్లో ఏదో ఒకటి అడుగుతారు. ఓకే, మోస్ట్లీ ఇఫ్ యూ సీ ద లాస్ట్ 5 year పేపర్స్ మీరే అనాలిసిస్ చేయండి. SA1 పేపర్ ఒకసారి తీసి చూడండి, లేకపోతే ప్రీ ఫైనల్ పేపర్స్ అయినా చూడండి. ఆల్ డిస్ట్రిక్ట్ ప్రీ ఫైనల్ పేపర్స్ పీడిఎఫ్ కూడా డిస్క్రిప్షన్ లో ఉంది, చెక్ చేయండి, మీరే ఓపెన్ చేసి చెక్ చేయండి. యూ విల్ సీ టెక్స్చువల్, మేజర్ డిస్కోర్స్, ఈ 3 నుంచి ఏదో ఒకటి అడుగుతున్నారు. ఓకే, సో ఇంటర్వ్యూ, కన్వర్సేషన్ ఆర్ డిస్క్రిప్షన్, ఈ 3 దాంట్లో కూడా కన్వర్సేషన్ అనేది చాలా ఇంపార్టెంట్, మోస్ట్ ఎక్స్పెక్టెడ్ అండ్ మోస్ట్ రిపీటెడ్ కూడా. సో కొన్ని ఇంపార్టెంట్ కన్వర్సేషన్స్ కూడా నేను మీకు ఇస్తాను ఇదే వీడియోలో, సో వినండి. ఓకే, నెక్స్ట్ నాన్ టెక్స్చువల్ మేజర్ డిస్కోర్స్ లో ఏముంటుంది అంటే మన టెక్స్ట్ బుక్ రిలేటెడ్ కాదనమాట. సో దాంట్లో లెటర్ రైటింగ్ అండ్ బయోగ్రఫికల్ స్కెచ్, ఐదర్ లెటర్ రైటింగ్, బయోగ్రఫికల్ స్కెచ్ ఉంటుంది ఇంటర్నల్ చాయిస్ లో, లేకపోతే ఇంటర్వ్యూ, కన్వర్సేషన్ అండ్ డిస్క్రిప్షన్ నుంచి ఒక టాపిక్ ఉంటుంది. దిస్ ఆర్ దిస్. ఓకే, దీంట్లో కూడా మనకు ఎస్ఎస్సి ఎగ్జామ్ లో 99% అడిగే ఛాన్స్ అనేది లెటర్ రైటింగ్ ది ఉంటుంది. ఓకే, సో లెటర్ రైటింగ్ లో మీరు ఎక్కువగా ప్రిపేర్ అవ్వాల్సిన ఏది, లెటర్ రైటింగ్ లో మీరు పర్సనల్ లెటర్స్ ప్రిపేర్ అవ్వండి, 90% అదే అడుగుతారు. 10% ఛాన్స్ ఉంటుంది ఇన్ఫార్మల్ లెటర్ ది, లెటర్ టు ద ఎడిటర్. ఓకే, బోత్ ఆర్ ఇంపార్టెంట్, ఫార్మల్ ఆర్ ఇన్ఫార్మల్, బోత్ లెటర్స్ ఆర్ ఇంపార్టెంట్. ఓకే, కానీ మనకు ఎగ్జామ్ లో ఈ లెటర్ రైటింగ్ వచ్చేది అవకాశం ఉంటుంది. అండ్ ఇంకొకటి, ఇంటర్నల్ చాయిస్ లో మేజర్ డిస్కోర్స్ క్వశ్చన్ నెంబర్ 14 మీకు లెటర్ రైటింగ్ ఒకవేళ ఉంది అంటే నా సలహా ఏంటంటే మీరు లెటర్ రైటింగ్ మాత్రమే అటెంప్ట్ చేయండి. ఎందుకు అంటే లెటర్ రైటింగ్ ఈజ్ వన్ డిస్కోర్స్ విచ్ ఇస్ ఈజీ స్కోరింగ్ ఏరియా. ఓకే, చాలా అంటే చాలా ఈజీలీ మీరు దీంట్లో మార్క్స్ స్కోర్ చేసుకోవచ్చు. ఫార్మాట్ మన అందరికీ తెలుసు, ఓన్ గా కూడా మీరు బాడీ ఆఫ్ ద లెటర్ ని రాయొచ్చు. ఫార్మల్ లెటర్ అయితే కొంచెం
షార్ట్ గా రాయండి. ఇన్ఫార్మల్ పర్సనల్ లెటర్ అయితే కొంచెం మ్యాటర్ దాంట్లో రాయాలి. 1.5 పేజ్ ఆర్ 2 పేజ్ వరకు మీరు లెటర్ రాయాలి. ఓకే, తర్వాత బయోగ్రాఫికల్ స్కెచ్ ఒకటి. సో నాన్ టెక్స్చువల్ ఇవి రెండు ప్రిపేర్ అవ్వండి. మోస్ట్లీ లెటర్ వస్తే మన గుడ్ లక్. ఓకే, టెక్స్చువల్ దాంట్లో ఇంటర్వ్యూ, కన్వర్సేషన్ అండ్ డిస్క్రిప్షన్ దాంట్లో ఇంటర్వ్యూ ఏదైతే ఉంటుంది మన టెక్స్ట్ బుక్ నుంచి అడుగుతారు. టెక్స్ట్ బుక్ రిలేటెడ్ ఇంటర్వ్యూ అన్నమాట. అయితే దాంట్లో 3 టాపిక్స్ చాలా చాలా ఇంపార్టెంట్. అది ఏంటి? నిక్, నారాయణ మూర్తి అండ్ అబ్దుల్ కలాం. నారాయణ మూర్తి, నిక్ అండ్ అబ్దుల్ కలాం, ఈ 3 ఇంటర్వ్యూ మీరు ప్రిపేర్ అవ్వండి, సరిపోతుంది. అర్థమైందా? ఓకే, దెన్ కన్వర్సేషన్ టాపిక్స్ ఇస్తాను, ఆగండి. డిస్క్రిప్షన్ లో 3-4 పారాగ్రాఫ్స్ లో మీరు డిస్క్రిప్షన్ అనేది రాయాలి. అసలు ఈ డిస్క్రిప్షన్ అంటే ఏంటి? మనము డైరీ ఎంట్రీ రాస్తాము కదా, సో ఆ డైరీ ఎంట్రీది లార్జర్ ఫామ్ లాగా డిస్క్రిప్షన్ ఉంటుంది. వెరీ సింపుల్. ఓకే, సో డైరీ ఎంట్రీలో కూడా మనము ఫీలింగ్స్ ని రాస్తాము, డిస్క్రిప్షన్ లో కూడా ఒక పర్టికులర్ ఇన్సిడెంట్ గురించి మనము ఫీలింగ్స్ రాయాలి. ఓకే, సో ఇది కూడా ఒక డైరీ ఎంట్రీ లాగా, కానీ డైరీ ఎంట్రీ చిన్నగా ఉంటుంది, డిస్క్రిప్షన్ కొంచెం పెద్దగా ఉంటుంది. ఓకే, మైనర్ డిస్కోర్సెస్ లో ఏమేమి అడుగుతారు చూడండి. సో ఇంపార్టెంట్ కన్వర్సేషన్, డైరీ ఎంట్రీ, ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ, అవన్నీ మళ్ళీ పీవైక్యూస్ చెప్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి, కావాలంటే స్పీడ్ పెంచి చూడండి, బట్ కవర్ ద ఎంటైర్ వీడియో. ఓకే, నౌ యు సీ హియర్ మైనర్ డిస్కోర్స్ లో క్వశ్చన్ నెంబర్ 15 అండ్ క్వశ్చన్ నెంబర్ 16, అంతే కదా, 5 మార్క్స్. ఓకే, ఈచ్ 5 మార్క్స్. అండ్ మైనర్ డిస్కోర్స్ లో ఎట్లాంటి ఇంటర్నల్ చాయిస్ ఉండవు. ఓకే, సో డైరీ ఎంట్రీ, మెసేజ్ ఆర్ నోటీస్, ఈ 3 దాంట్లో ఏదో ఒకటి క్వశ్చన్ నెంబర్ 15 లో అడుగుతారు. 16th లో ఇన్విటేషన్, పోస్టర్ ఆర్ ప్రొఫైల్, ఈ 3 దాంట్లో ఏదో ఒకటి అడుగుతారు. అర్థమైందా? కానీ మనకు డైరీ, మెసేజ్ అండ్ నోటీస్ లో మెసేజ్ అనేది చాలా రేర్, వస్తే రావచ్చు, చెప్పలేం, కానీ వెరీ రేర్, ఎప్పుడు అడగరు. డైరీ ఎంట్రీ ఫ్రీక్వెంట్లీ రిపీటెడ్, చాలా రిపీట్ అయ్యేది మనకు డైరీ ఎంట్రీ. ఓకే, నోటీస్ కూడా ఇంపార్టెంటే. అలాగే పోస్టర్, ప్రొఫైల్ అండ్ ఇన్విటేషన్ లో ఎక్కువగా రిపీట్ అయ్యేది పోస్టర్ ఆర్ సమ్ టైమ్స్ దే ఆస్క్ ఇన్విటేషన్. ఓకే, కానీ పోస్టర్ అయితే చాలా ఇంపార్టెంట్. పోస్టర్ ని డ్రా చేయమంటారు, డిజైన్ చేయమంటారు. దే నెవర్ ఆస్క్ టు రైట్ పోస్టర్. పోస్టర్ ఇస్ నాట్ రిటన్. ఓకే, ఇట్ ఈస్ డ్రాన్, కాబట్టి యూ హ్యావ్ టు మేక్ అ బ్యూటిఫుల్ పోస్టర్. పోస్టర్ షుడ్ బి అట్రాక్టివ్ అండ్ క్యాచీ. దీంట్లో మీరు పెన్సిల్ కలర్స్ యూజ్ చేయొచ్చు, కానీ క్రేయాన్స్, స్కెచ్ పెన్స్ ఇవి మాత్రం అస్సలు యూజ్ చేయకూడదు. డార్క్ కలర్స్ యూజ్ చేయకూడదు. టైం ఉంటేనే పెన్సిల్ కలర్స్, లైట్ పెన్సిల్ కలర్స్ యూజ్ చేయండి, లేకపోతే వద్దు. డయాగ్రామ్ ఖచ్చితంగా డ్రా చేయాలి. 2-3 స్లోగన్స్ కంపల్సరీ రాయాలి. మీరు పోస్టర్ డ్రా చేసి దాంట్లో స్లోగన్స్ రాయట్లే అంటే మార్క్స్ ఇవ్వరు. సో పోస్టర్ కూడా ఉంటే అంటే ఇది చాలా ఈజీ స్కోరింగ్ ఏరియా అన్నమాట. అర్థమైందా? నెక్స్ట్, సో క్వశ్చన్ నెంబర్ 14 మేజర్ డిస్కోర్స్ లో ఇంపార్టెంట్ కన్వర్సేషన్స్ ఏమేమి ఉంటుంది చూడండి. డియర్ డిపార్ట్మెంట్ లో అమీలియా అండ్ విక్టోరియా మధ్యలో, టీచర్ అండ్ శాస్త్రి, ఇది అయితే సూపర్ ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్, రిపీటెడ్ క్వశ్చన్. టీచర్ అండ్ శాస్త్రి మధ్యలో, నిక్ అండ్ హామిల్టన్ మధ్యలో, లాస్ట్ ఇయర్ క్వశ్చన్ ఇది. ఓకే, 2025 ఫైనల్ పేపర్ క్వశ్చన్. నిక్ పేరెంట్స్ మధ్యలో కన్వర్సేషన్, అలాగే నారేటర్ అండ్ హిస్ ఫాదర్ మధ్యలో, ఓకే, యూ అండ్ బయాజీ మధ్యలో, ఓకే, మీరు అండ్ బయాజీ మధ్యలో కన్వర్సేషన్, ఇవి ఇంపార్టెంట్. కొరియోగ్రఫీ ఒకవేళ అడిగితే అనదర్ ఉమెన్ నుంచి అడుగుతారు. ఇంటర్వ్యూ మాత్రం నారాయణ మూర్తి, నిక్ ఇంకా అబ్దుల్ కలాం, ఇవి మీరు ప్రిపేర్ అవ్వండి. ఓకే, డిస్క్రిప్షన్ లో మీకు జర్నీ, స్టోరీడ్ హౌస్, నిక్ ఫీలింగ్స్, జమాయికన్ ఫ్రాగ్మెంట్, బయాజీ హౌస్ ఫార్మింగ్, ఇవే ఎక్కువగా అడుగుతారు. ఓకే, డిస్క్రిప్షన్ లో. సో డిస్క్రిప్షన్ ఏంటంటే చెప్పాను కదా, లార్జర్ ఫార్మ్ ఆఫ్ డైరీ ఎంట్రీ. మనము డైరీ ఎంట్రీ ఎట్లయితే రాస్తాము సేమ్ వేలో, కానీ కొంచెం ఎక్కువ ఎక్స్పాండ్ చేసి రాస్తున్నాము. దీంట్లో మన ఫీలింగ్స్ గురించి డిస్క్రిప్షన్. సో 3 పారాగ్రాఫ్ ఖచ్చితంగా ఉండాలి డిస్క్రిప్షన్ లో. ఒకసారి చెప్తాను చూడండి. ఫస్ట్ పారాగ్రాఫ్ లో ఇన్సిడెంట్, ఏ ఇన్సిడెంట్ జరిగింది దాని గురించి రాయడం. సెకండ్ పారాగ్రాఫ్ లో యువర్ రిఫ్లెక్షన్, అంటే మీ పాజిటివ్ ఫీలింగ్స్ అబౌట్ దాట్ పర్టికులర్ థింగ్. థర్డ్ పారాగ్రాఫ్ లో వాట్ యు వాంట్ టు డూ, కన్క్లూజన్ ఏంటి, అయితే ఏంటి, ఏం చేస్తారు. ఓకే, సో ఈ 3 పారాగ్రాఫ్స్ డిస్క్రిప్షన్ లో రాయాలి. అర్థమైందా? మేజర్ డిస్కోర్స్ లో నాన్ టెక్స్చువల్ పార్ట్, అంటే ఇంటర్నల్ చాయిస్ లో చెప్పాను కదా, లెటర్ టు ఎడిటర్ ఆర్ లెటర్ టు ఫ్రెండ్, ఇవే ఎక్కువగా అడుగుతారు. న్యూస్ రిపోర్ట్, స్పీచ్ చాలా తక్కువ, కానీ మీరు ఒకసారి జస్ట్ ట్రై టు గో త్రూ ద ఫార్మాట్ ఆర్ లేఅవుట్ ఆఫ్ ఎవ్రీ డిస్కోర్స్, ఇట్స్ దేర్ ఇన్ ద డిస్క్రిప్షన్, ట్రై టు గో త్రూ దాట్. ఓకే, కానీ ఇంపార్టెంట్ ఏది నేను చెప్పాను, మీరు ఎక్కువగా అవే ప్రిపేర్ అవ్వండి. మైనర్ డిస్కోర్స్ లో నోటీస్ ఇంపార్టెంట్, మెసేజ్ చాలా రేర్.
అండ్ నోటీస్ ఫార్మాట్ ఏంటి, ఎలా రాయాలి, ఇది నేను చెప్పాను. ఓకే, డిస్కోర్సెస్ ఫార్మాట్ సెషన్ లో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ సెషన్ ఒకసారి కావాలంటే చూడండి. ఆ సెషన్ లింక్ కూడా డిస్క్రిప్షన్ లో పెడతాను. యూ కెన్ డైరెక్ట్లీ గో అండ్ వాచ్ దట్. డైరీ ఎంట్రీలో బయాజీస్ ఫీలింగ్, కలామ్స్ ఫీలింగ్, మూర్తిస్ ఫాదర్ ఫీలింగ్, ఫీలింగ్ ఆఫ్ యూ ఆన్ రిసీవింగ్ చెక్ ఫ్రమ్ ఆంట్ జేన్, ఎడిసన్స్ ఫీలింగ్. ఓకే, సో జిల్ అండ్ ఆంట్ జేన్, ఇవే ఎక్కువగా అడుగుతారు డైరీ ఎంట్రీలో. అర్థమైందా? మైనర్ డిస్కోర్స్ లో పోస్టర్స్ అడిగితే మనకు హెల్త్ మీద, ఎన్వైరన్మెంట్ మీద, సైన్స్ మీద, ఓకే, ఎక్సర్సైజ్ ఇంపార్టెన్స్ మీద ఇవే అడుగుతారు. ఇన్విటేషన్ ఇది. సో ఇన్విటేషన్ కూడా మీరు కొంచెం మంచిగా డ్రా చేసి చేయొచ్చు. అండ్ ఎప్పుడైతే మైనర్ డిస్కోర్స్ రాస్తారు కదా, దాన్ని పెన్సిల్ తో ఇట్లా బాక్స్ చేసేయండి. డబుల్ లైన్ పెన్సిల్ తో చేసి ఇలా బాక్స్ చేసేయండి. ఇది ఖచ్చితంగా చేయాలి. ఓకే, సో మైనర్ డిస్కోర్స్ కూడా మీరు 1 పేజ్ లో రాయొచ్చు, నో ప్రాబ్లం. సో దిస్ ఇస్ ద లైవ్ సెషన్ విచ్ ఐ హావ్ టేకెన్ ఆన్ ఇంపార్టెంట్ డిస్కోర్సెస్. ఇది ఒకసారి చూడండి. దీని లింక్ నేను కింద పెడతాను. యూ కెన్ డైరెక్ట్లీ గో అండ్ వాచ్ ద సెషన్. ఓకే, దీంట్లో ప్రతి ఒక్క డిస్కోర్స్ ఫార్మాట్ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. పీడిఎఫ్ కూడా ఉంటుంది. ఈ సెషన్ పీడిఎఫ్ కూడా ఉంది. ఈ సెషన్ పీడిఎఫ్ అయితే ఈ వీడియో కిందనే పెడతాను. యూ కెన్ జస్ట్ చెక్ ఇట్. ఓకే, ఫార్మాట్ అనేది చెక్ చేసుకోవచ్చు. సో దాట్స్ ఆల్ అబౌట్ ద డిస్కోర్సెస్. మేజర్ అండ్ మైనర్ డిస్కోర్సెస్ లో మీరు ఇవే ప్రిపేర్ అవ్వండి. చాలా ఈజీలీ 20 మార్క్స్ స్కోర్ చేసుకోవచ్చు. కట్ చేస్తే హాఫ్ మార్క్ కట్ చేస్తారు, కానీ మీరు పర్ఫెక్ట్ గా రాస్తే 20 out of 20 కూడా తెచ్చుకోవచ్చు. మన ఛానల్లో గెస్ట్ పేపర్స్ ఆర్ అవైలబుల్ ఫర్ 199 ప్రైస్, 200 ప్రైస్ తో మీరు గెస్ట్ పేపర్స్ ని పర్చేస్ చేసుకోవచ్చు. గెస్ట్ పేపర్స్ లో యూ హ్యావ్ 5 మోడల్ పేపర్స్ ఫర్ ఈచ్ సబ్జెక్ట్. ఓకే, సో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, సోషల్, ఇవన్నీ సబ్జెక్ట్ కోసం 5 మోడల్ పేపర్స్ సెపరేట్లీ ఫర్ ఏపీ అండ్ టీఎస్. యూ కెన్ పర్చేస్ దట్. అండ్ ఎలా పర్చేస్ చేయాలంటే కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది. ఎస్ఎస్సి సక్సెస్ గెస్ట్ పేపర్ ఏపీ, ఎస్ఎస్సి సక్సెస్ గెస్ట్ పేపర్ టీఎస్. యూ కెన్ జస్ట్ క్లిక్ ఆన్ దాట్ అండ్ పర్చేస్. ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఓన్లీ మోడల్ పేపర్స్ ఉంటాయా? కాదు. మోడల్ పేపర్స్ తో పాటుగా షార్ట్ నోట్స్ ఆఫ్ ఎవ్రీ చాప్టర్, ఎవ్రీ సబ్జెక్ట్ లో ఎవ్రీ చాప్టర్ షార్ట్ నోట్స్. సో మీరు క్విక్ గా రెఫర్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ ఇంకొకటి ఏంటంటే లాస్ట్ 5 year క్వశ్చన్ పేపర్స్ ఆఫ్ ఎవ్రీ సబ్జెక్ట్, అది కూడా అవైలబుల్ గా ఉంటుంది. సో ఇవన్నీ మీకు జస్ట్ 200 రూపీస్ లో దొరుకుతుంది. సో దాట్స్ ఆల్ మై డియర్ స్టూడెంట్స్. ఇంగ్లీష్ సెషన్స్, ఇంకా చాలా ఇంగ్లీష్ సెషన్స్ మనకు ఉన్నాయి. ఓకే, సో అవన్నీ సెషన్స్ మీరు అటెండ్ అవ్వచ్చు. అండ్ సీ యూ గైస్, ఆల్ ది బెస్ట్ ఫర్ ఇంగ్లీష్. మంచిగా ప్రిపేర్ అవ్వండి. మనము ఈ రోజు ఈవినింగ్ కంప్లీట్ గ్రామర్ సెషన్ లో కలుద్దాం. బాయ్.